బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరు ఆయన ఎలా తెలుసుకోవాలంటే మనము మొదటిగా ఖురాన్ గ్రంథం సూరత్ 20 అధ్యాయము 14వ వాక్యాన్ని గమనిస్తే ఇక్కడ మూసా అలైహిస్సలాం గారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా సెలవిచ్చాడు. ఏమని? ఓ మూసా, నిశ్చయముగా నేనే అల్లాహ్ను, నేను తప్ప మరొక దేవుడు లేడని ఖురాన్ గ్రంథంలో సర్వ సృష్టికర్త అల్లాహ్ మూసా గారు చెప్పిన విషయాలు అంతిమ ఋషి కరుణామూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వైపుకు వహీ ద్వారా వినిపించాడు. అల్హమ్దులిల్లాహ్. అదే విధంగా బైబిల్ గ్రంథంలో యుగానికి 32-39 వాక్యాన్ని గమనిస్తే ఇక్కడ ఇదిగో నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడని బైబిల్ కూడా రాయబడింది. ప్రియులారా, ఇక్కడ బైబిల్ మరి ఖురాన్ ప్రకారంగా దేవుడు ఎవరంటే అల్లాహ్. అరబీ భాషలో అల్లాహ్ అనే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రచారం చేశారు. అదే విధంగా హీబ్రూ బైబిల్లో అల్లాహ్ని అదోనాయ్, అషమ్ అని పిలిచేవారు. ఇది మీరు గ్రహించాలి, ఆలోచించాలి. అదే విధంగా ఖురాన్ గ్రంథంలో సర్వ సృష్టికర్త అల్లాహ్ దైవ ప్రవక్త ముహమ్మద్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించాడు. ఏమని? అల్లాహ్ దేవుడు 6 దినాల్లో భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని సృష్టించాడు. ఆయనకు ఎటువంటి అలసట, నిద్ర, కునుకు లేనివాడు. ప్రియులారా, ఇదే విధంగా వాస్తవానికి యేసు సృష్టికర్తనా అని గమనిస్తే బైబిల్ గ్రంథంలో కొలసి రాసిన పత్రిక చదివితే మనము యేసు వారి గురించి ఏం రాయబడింది? ఇక్కడ ఆయన ఆది సంపదుడు, అనగా యేసు వారు మొదటి సృష్టి రాశి అని అర్థం. దీన్ని బట్టి యేసు ఎవరంటే సృష్టికర్త కాదు, సృష్టి రాశి. అంటే మొదటి సృష్టించబడిన వాడు సృష్టి రాశి అని. మరి దేవుడు ఎవరంటే